అడవి పందులు పొలాల్ని నాశనం చేసిన తరహాలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో గొడ్డలి పార్టీ శ్రేణులు వ్యవహరించారని సీఎం ధ్వజమెత్తారు. ఓ మహిళా చిరు వ్యాపారి పొట్టగొట్టడంతో పాటు హిందూ దేవుళ్ల చిత్రపటాలు పగలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై చర్చించారు. వైసీపీ నేతలు పొగాకు బేళ్లను తొక్కి నాశనం చేసి పరామర్శ ముసుగు తగిలించుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ పార్టీల ముసుగులో క్రిమినల్స్ తయారవుతున్నారని, ప్రశాంతంగా ఉండే జిల్లాల్లోనూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మీటింగ్ అంటే లైసెన్స్ ఇచ్చినట్లు మందు తాగించి తరలిస్తున్నారని, గంజాయి బ్యాచ్ ని జెంజీ అని చెప్పుకోవటం గొడ్డలి పార్టీకే చెల్లిందని సీఎం అన్నారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామనే అసూయతోనే కుట్రలు పన్నుతున్నారని సీఎం విమర్శించారు. డీఎస్సీపై కేసులను న్యాయస్థానాలు కొట్టేసి చివాట్లు పెడుతున్నా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవట్లేదన్నారు. ఈ నెల చివర్లోనే వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ తాగునీటి ఎద్దడిని అధిగమించాలని, ఆ తర్వాత ప్రాధాన్యతగా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో 4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు దిశ చట్టం పేరుతో ప్రజల్ని మోసగించి కేవలం ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లు, వాహనాలతో హంగామా చేశారని, మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళల భద్రత కోసం సమగ్ర చట్ట సవరణ చేసి మరింత పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడికక్కడ ఆస్తులను వేలం వేసి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ ఫంక్షనింగ్ డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభమవుతుందని సీఎం వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ సెంటిమెంటల్ గా ఓన్ చేసుకున్నారని, అక్కడ సముద్రం మీదుగా విమానాలు వచ్చి రన్వేపై దిగడం ప్రయాణికులకు ఒక గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. ఈ నెల 13న సీడాక్సిస్ రహదారి ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. దుబాయ్ ఐవిల్ 250 మీటర్ల ఎత్తులో ప్రపంచంలో పెద్దదిగా ఉందని, అమరావతి ఐవిల్ అంతకంటే పెద్దదిగా ఉండాలన్నారు. సీడాక్సిస్ రహదారి ప్రారంభించాక ఎమ్మెల్యే క్వార్టర్ స్థలాలు సీఎంకు అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. దసరా నాటికి మంత్రుల విల్లాలు పూర్తవుతాయని చెప్పారు.